నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలు చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు హైదరాబాద్ లో రాత్రి మరోసారి కుండపోత వర్షం కురిసింది. రోడ్లు, చెరువులను తలపించాయి. నిన్న రాత్రి 8 గంటల నుంచి 3 గంటలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షం పడింది. మియాపూర్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. కేవలం 3 గంటల్లో ముషీరాబాద్ లో 15, మోండా మార్కెట్ లో 13, మారేడ్పల్లిలో 13, శేరిలింగంపల్లి హెచ్సియు యూనివర్సిటీ ప్రాంతంలో 12.6, మియాపూర్ లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బల్కంపేట అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వరదలో పడి వాహనదారుడు మృతి చెందాడు. రైట్, నిన్న ఏకదాటిగా హైదరాబాద్ లో 3 గంటల పాటు వర్షపాతం నమోదైంది. అయితే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, రైట్ శంకరి, నిన్న కురిసినటువంటి కుండపోత వర్షానికి ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ముఖ్యంగా ఇటు అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం ముషీరాబాద్ లో నమోదైంది. ఈ నేపథ్యంలో ఇటు ముషీరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు దోమలగూడలో ఉన్నాం ప్రస్తుతం మనం. దోమలగూడలో ఉన్నటువంటి గగన్ మహల్ కాలనీ ఏవైతే ఉందో ఇదంతా కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. పక్కనే ఉన్నటువంటి నాలా అంతా కూడా ఓవర్ఫ్లో కావడం, సో ఆ వాటర్ అంతా కూడా ఇటు ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి. రోడ్డు మీద చూడొచ్చు, దాదాపు మోకాళ్ల లోతు మేర వర్షపు నీరు అంతా కూడా ఇక్కడ చేరినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైడ్రా మాన్సూన్ టీమ్స్ ప్రస్తుతం ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేసి పనిలో పడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేను రచనశ్రీ టవర్ డివిజన్ ఆపరేటర్. నిన్న భారీ వర్షానికి ఈ యొక్క దోమలదూర దదమల్ దగ్గర ఉన్న శివ ప్యాలెస్ అట్లా 20 కాలనీ దగ్గర వాటర్ ఫ్లో అవుతున్నాయి. నిన్న భారీ వర్షం పడినందుకు నాకు ఈ యొక్క సూచన రాత్రి 4 midnight తెలిసింది. అందుకే మార్నింగ్ నేను అధికారులతో మాట్లాడి అలాగే డిఎంసీ సార్తో మాట్లాడుతూ మార్నింగ్ ఇటు ఈ యొక్క ప్లేస్కి రావడం జరిగింది. దీనికి మార్నింగ్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు అధికారులు. నేను ఆపరేటర్ తెలిసిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు తట్టడం జరిగింది. దీనికి కొంచెం వాటర్ సాల్వ్ అయ్యింది, కానీ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది కూడా నేను అధికారులతో మాట్లాడి చేపిస్తున్నాను. అలా డ్రైనేజ్ మాన్యువల్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అప్పటి నుంచి. దాంతో కొంచెం వాటర్ సాల్వ్ అవుతారని అంటున్నారు. చెప్పండి, అంటే వర్షం వచ్చిన ప్రతిసారి మీ పరిస్థితి ఇంతేనా? ఏంటండి? ఇంతేనండి, వర్షం వచ్చిన ప్రతిసారి కూడా నాలాల్లోకి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంది. వాటర్ వస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ ఇయర్ వర్షాలు పడ్డప్పుడల్లా ఇదే ప్రాబ్లం వస్తుంది మాకు. ఈ నీళ్ళంతా క్లియర్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుందమ్మా? ఈ నీళ్ళంతా క్లియర్ కావాలంటే నాలాల్లో పూడిక తీస్తే గానీ ఇది క్లియర్ కాదు, అప్పుడు దాకా క్లియర్ కాదు. అంటే మెయిన్ నాళాల పూడిక తీత సరిగ్గా లేకపోవడం మూలంగానే ఇదంతా జరుగుతుందని కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ మధ్య మొత్తం వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయింది అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసి ప్రస్తుతం ఏదైతే వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో పడ్డారు. మనం చూస్తున్నాము హైడ్రా మాన్సూన్ టీమ్స్ ప్రస్తుతం ఏదైతే మ్యాన్ హోల్స్ అది ఓపెన్ చేయాలి. సో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి కనుక తప్పకుండా ఈ వాటర్ అంతా కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా వాటర్ క్లియర్ చేసే పనిలో పడినటువంటి సిచ్యువేషన్. చెప్పండి సార్, ఏంటి వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి మీకు? నా పేరు సలంద్ర శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ ఓబీసీ జిల్లా అధ్యక్షుని. గత 25 సంవత్సరాల నుంచి మనకి ఇదే 2000లో వచ్చిన ఫ్లడ్స్ మళ్ళీ 2020లో వచ్చినాయి.
ప్రతి వర్షానికి రాగానే ఇది ఒక హడావిడి అయిపోయింది. అధికారులు గవర్నమెంట్ ఇప్పుడైనా కనువిప్పి చేసి మార్చ్ ఏప్రిల్ ఎండాకాలం ఏదైతే పూడిక తీత తీస్తారో అది సక్రమంగా చేస్తే ఆ లోత్ అనేది పెరుగుతుంది, ఈ వాటర్ అనేది రివర్స్ రాదు. ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇది నాలా హుస్సేన్ సాగర్ నాలా పోతుంది చెరువు, ఆ రిటర్నింగ్ వాళ్ళు ఉన్న హోలు అది 2 feet ఉన్న పెద్ద హోల్ ఉన్నది, ఆ 2 హోల్ లెక్క ఇక్కడ రివర్స్ వస్తున్నాయి. ఆ పూడిక తీత తీస్తే లోతు పెరుగుతుంది, ఆ లోతు పెరిగినప్పుడు రిటర్నింగ్ వాల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, అది కంప్లీట్ చేస్తే మాత్రం ఈ వాటర్ లెవెల్ అనేది బయటికి రాదు. ఇప్పుడైనా గవర్నమెంట్ కనువిప్పు చేసి ఓపెన్ చేసి ఎంబడే సక్రమంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే దీనికి స్థానికంగా మన డీసీ గారు వచ్చి పర్యవేక్షించి ఇప్పుడు ఒక హోల్ ఓపెన్ చేసారు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది వాటర్ అండర్ గ్రౌండ్ పోవడానికి, దీనికి ఎంబడే పరిష్కారం దొరికిందని డీసీ గారు అయితే చర్యలు తీసుకుంటున్నారు. చూడొచ్చు వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఇటు మ్యాన్ హోల్స్ అంతా ఓపెన్ చేస్తున్నారు, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, వర్షం వచ్చిన ప్రతిసారి ఇక్కడ స్థానికులు ఇదే సమస్య అని చెప్తున్నారు, మరి ఏంటి పరిష్కారం? సార్ ఇది ఉండే కానీ మెయిన్ ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల వాళ్ళు డస్ట్ అంతా వేసిర్రు, ఆ బ్రిడ్జ్ రిటర్నింగ్ వాళ్ళది అదైతే డంపింగ్స్ ఉంటాయో అవి లేపలే, అవి లేపినుంటే పూడిక తీసినుంటే కొంచెం లోతు అవుతుండే, ఇక్కడ తీసినట్టు లేదు ఈ సంవత్సరము, కాబట్టి అది తీస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు ప్రస్తుతం మ్యాన్ హోల్స్ అంతా ఓపెన్ చేశారు, వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దోమల కూడా కానివ్వండి, దాంతోపాటు రామ్నగర్ కానివ్వండి, ఇటు ముషీరాబాద్లో ఎందుకంటే అత్యధికంగా వర్షపాతం ముషీరాబాద్లోనే నమోదైంది, దాదాపు 18.4 సెంటీమీటర్ల వర్షపాతం. సో ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇటు ముషీరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతా ప్రస్తుతం నీట మునగడంతో ఇటు హైడ్రా సిబ్బంది ఇటు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పొచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ నోమాన్.